మనకున్న చేతికున్న 5,000 కరెక్ట్‌గా ఉండవు. సమానంగా ఉండవు. అవునా? మన ఇంట్లో కుటుంబ సభ్యులున్న ఐదుగురు, ఆరుగురిలోనే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనస్తత్వం ఉంటుంది. ఈరోజు ఒక సీఎం స్థాయి వ్యక్తి ఆ మాట డైరెక్ట్‌గా అనడానికి నిజంగా గట్స్ ఉండాలి. ఎందుకు చెప్తున్నానంటే చాలామంది ఇది బేస్ చేసుకొని ఇదిగో సీఎంఏ ఎలా ఉన్నారు, సీఎంఏ ఎలా ఉన్నారు అని మాట్లాడుకోవడానికి బావుంటది కానీ, ఈ రోజుకి మేమేమంటున్నామంటే మీరు కంపల్సరీగా ఆహ్, పనితీరు మార్చుకోండి అని చెప్తున్నాం. ఒకసారి అది ఆలోచించుకోవాలి. పనితీరు మీరు మార్చుకోండి. కొంతమంది కొంచెం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొన్ని కొన్ని కంప్లెయింట్స్ ఒస్తున్నాయి. ఎందుకు ఈ మాట అనగలుగుతున్నారు? సీఎం స్థాయి వ్యక్తి అన్నారంటే వాళ్ళు కూడా పనితీరు మార్చుకుంటారన్న ఉద్దేశంతోనే చెప్తున్నారు. అంతే తప్పించి దాన్ని వేరే కోణంలో చూస్తే గనక ఇంక వాళ్ళ కర్మ. నేనేం జేయలేను. ఈ సంక్రాంతిలో మీ మినిస్టర్స్, ఎమ్మెల్యేస్ అందరూ పబ్లిక్‌గా పేకాటలాడడం, పందాలు, కోడిలు వేయడం అంటే ఇలా ఎలా చేస్తారు అని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు. అదే కదా! మీరు నవ్వుతున్నారు ఆ మాట అంటుంటే. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు ఎక్కడెక్కడి నుంచో గోవా నుంచి ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి అంటే అనకూడదు కొంతమంది మహిళలను అక్కడి నుంచి తీసుకొచ్చి అసభ్యకరమైన డాన్స్‌లేయించి పెద్ద పెద్ద టెంట్‌లేసి క్యాజినోలు ఏర్పాటు చేసిన వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన పని అదే. ఈరోజు మీరు అబ్జర్వ్ చేసుకుంటే సాంప్రదాయాల్ని కట్టుబడి ఎక్కడా కూడా ఇల్లీగల్ అన్నది అంటే ఒకటేంటంటే క్లియర్‌గా చెప్పాలంటే ఎక్కడ కూడా అసభ్యకరమైన పరిస్థితులు రాకుండా చూసుకోమని, సాంప్రదాయాన్ని గౌరవించమని గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారే తప్పించి, ఎక్కడైనా ఏవండి ఈ రోజుకి ఒకవేళ వీడియోలొచ్చుంటే ఈ రోజు ఆళ్ళు ఊరుకుంటారా?